ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవుని యొక్క సన్నిధానంలో ప్రతిరోజు ఎందుకో కదా ఇంట్రెస్ట్ లేదా? పనుల వల్ల కూర్చోడట్లేదా? ఎవరికి మీరు షేర్ చేయట్లేదా? అమ్మ, ప్లీజ్ మా యందు దయ ఉంచి ప్రతి ఒక్కళ్ళు విని బలపడాలని, ఎంకరేజ్ చేయాలని, వాళ్ళ ప్రతి వాగ్దానం స్వతంత్రించుకొని దేవుని సన్నిధిలో నడవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ప్రభు ఈ వాగ్దానమును దేవుడు మీ జీవితాలలో ఉదయ కాలమున ప్రభు అనుగ్రహించి మహిమ పొందుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికే స్తోత్రం. నిజంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుని యొక్క అంటే మరణపు యాత్ర కదా. అంటే శ్రమలలో ఆయన అనుభవించబోతున్న వాటిలో ఇదొక అనుభవం అన్నమాట. ఆయన అందులో ఈ అధ్యాయంలో ఆయన చక్కగా చెప్తున్నాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి కదా, త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు ఉంది. మనం అందరము ఏ చెట్టు చూసినా ఇప్పుడు చూడండి, ఇవి వసంతకాలం, మామిడికాయల కాలం కదండి ఇది. అలాగే మనం అన్నీ ఏ చెట్టును చూసినా కాపులు చూస్తాం. అయ్యో, మామిడి చెట్టే కానీ కాపు లేదేంటి అంటాం కదా. నిజంగా మల్లెపూల చెట్టే కానీ కాపు లేదేంటి అంటాం. అలాగే ఎన్నో చెట్లు చూస్తాం కానీ కాపు లేదేంటి అంటాం. అలాగనే అది త్రోవ పక్కన ఉన్నప్పటికీ కూడా అది ఏమైందంటే దానికి ఆకులు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయంట. అంటే చెట్టు నిండా ఆకులుంటే మనకేమనిపిస్తుంది అంటే తప్పకుండా ఈ చెట్టు ఆకులు ఉన్నాయంటే ఇందులో తప్పకుండా కాయ ఉంటుంది. ఇప్పుడు మనం కాకర చెట్టు కనబడింది అంటేనే తప్పకుండా అందులో కాయ ఉంటుంది అని వెతుకుతూ ఉంటాం కదా. అలాగే ఇట్లా వెతుకుతా దేవుడు అక్కడికి వచ్చినప్పుడంట ఆ చెట్టుకి చాలా ఆకులు ఉన్నాయి కానీ కాపు లేదంట. లేకపోయేసరికి దేవునికి ఏంటంటే కోపం వచ్చేసింది కదండి. అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దాన్ని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉందుగాక అని చెప్పాను. అదంట తక్షణమే ఆ చెట్టు ఎండిపోయింది. ఏంటి, ఆ క్షణంలోనే ఆయన మాటలను, అందుకే అంటారు కదా దేవుని మాట ఎంత అద్భుతమైందంటే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు కదా. దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేవాడు, మాట తప్పని వాడు కదండి. అంటే ఆయన నోట్లో నుంచి వచ్చే అంత మాట మధురంగా ఉంటుంది, అంత ఆజ్ఞతో ఉంటుంది, అంత గద్దిచ్చినట్టు ఉంటుంది కదండి. సముద్రమా ఆగు అంటే దేవుడు ఆ సముద్రం ఏమైపోయిందండి, ఆగిపోయింది. దేవునికే స్తోత్రం. సముద్రమా పాయలైపో అంటే అదేంటంటే ఇశ్రాయేల్ ప్రజల కొరకు పాయలైపోయింది. ఆయన మాట అంత అద్భుతం. లాజరు సమాధి దగ్గరకు వచ్చి ఆయన అన్నాడు, ఇదిగో సమాధి, లాజరు బయటికి రా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అంటే ఆ మాట కంట శిష్యులు అది తక్షణమే ఎండిపోయాను. రెండోది, అది చూసిన శిష్యులు ఆశ్చర్యపడ్డారంటే ఏంటి అసలు, అమ్మో ఈయనొక్క మాటలోనే ఆ చెట్టు ఇక కాపు కాయక ఉందుగాక అంటే ఇక దానికి ఇంకా జీవము లేదు కదా. అలాంటి యొక్క విషయాన్ని ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, నిజంగా మనకు దేవుడు మాట ఇచ్చినవాడు. ఇందులో మనకి ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే ఆయన ఏది చెప్పితే అది చేసేవాడు. ఆయన నోటి మాటతో ఏదైతే మనతో చెప్పాడో అది ఖచ్చితంగా నెరవేర్పు జరుగుద్ది. అమ్మా, ఒక్కోసారి మన దగ్గరికి వస్తాడు ఆయన వచ్చి మన విశ్వాసాన్ని చూస్తాడు, మనకున్నటువంటి నమ్మకాన్ని చూస్తాడు, మనలో దేవునికి కలిగిన ఆ కృతజ్ఞత జీవితాన్ని కలిగి ఆయన ఖచ్చితంగా మనలను చూస్తాడు.
చూసి తక్షణమే, ఆమేన్, హల్లెలూయా, తక్షణమే కార్యం చేస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి వెంటనే ఆ రక్తస్రావ స్త్రీ చూడండి, ఆమె యొక్క విశ్వాసమును బట్టి తక్షణమే ఆమెకి స్వస్థత వచ్చేసింది. అందుకని ఆయన అంటున్నాడు, శిష్యులు అది చూసి ఆశ్చర్యపడ్డారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని యొక్క కార్యం జరగట్లేదని ఒకవేళ ఎవరైనా హేళన ఎగతాళి చేస్తూ ఉన్నారా? కానీ ప్రభువు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యపోయే కార్యాన్ని కదా, ఆశ్చర్యముగా దేవుణ్ణి జీవితంలో చేసే ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని ప్రభువు నీ జీవితంలో చేయబోతున్నాడు. నీ వాళ్ళు ఆశ్చర్యపోతారు, నీ పక్కన వాళ్ళు ఆశ్చర్యపోతారు, నీ కుటుంబీకులు ఆశ్చర్యపోతారు. ఇది దేవుడి మాట, నమ్ము అంతే. ఇదేంటి జరగంది, దేవుడు జరిగిస్తున్నాడు. జరగని కార్యాన్ని దేవుడు అద్భుతముగా నీ జీవితంలో చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అన్నాడు, తక్షణమే అది ఎండిపోయింది. తక్షణమే శిష్యులు ఆశ్చర్యపడ్డాడు. రెండు వెంటనే జరిగిపోయినాయి కదా దేవుని బిడ్డలారా. నీ జీవితంలో కార్యం ఆలస్యమైంది అనుకోబా. కొంతమంది విశ్వాసులు మంచిగా కనపడతారు, కానీ వాళ్ళల్లో ఏదో ఒక లోపం ఉండొచ్చు. అందుకే దేవుడు ఒకవేళ ఆ కార్యం జరగకుండా ఆపొచ్చేమో, కానీ తప్పకుండా ఒక దినమున ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో ఆ కార్యాన్ని నా జీవితంలో చేస్తాడు. ఆమెన్. అటువంటి కృపావాక్యం వింటున్న ప్రతి బిడ్డకు దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో మీరు దిగొచ్చి నా తండ్రి, ఉదయకాలమున ఈ బిడ్డలు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి నాయన, వారికి ఈరోజు అనుకున్నవన్నీ జరుగునుగాక, స్వస్థత కలుగునుగాక. వారి ముందు మీరు నడిపిస్తూ ప్రభువు మీరే వారి యొక్క విశ్వాసపు అడుగుల్లో తోడుగా ఉండమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.